సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చిక్రీ వైబ్ అనేది, చిక్రీ సెన్సేషన్ అనేది, చిక్రీ క్రేజ్ అనేది ఎక్కడ ఆగట్లేదు, అలా దూసుకుంటూ వెళ్ళిపోతుంది. సో సాంగ్ రిలీజ్ అయ్యి 4 రోజులు అవుతుంది, ఇంకా ఫేవర్ ఏం తగ్గలేదు. ఫేవర్ అనేది, అసలైన ఫేవర్ అనేది ఇంకా మొదలైపోయింది. ఇంకా రాను రాను ఆ ఫేవర్ అనేది, ఆ టెంపరేచర్ అనేది పెరుగుకుంటా పోయి రిలీజ్ నాటికి టెంపరేచర్ అనేది ఆ థర్మామీటర్లో అందరి బాడీల్లో ఆ థర్మామీటర్ పెడితే థర్మామీటర్ పేలిపోద్ది. ఆ రేంజ్ లో ఉంటది అనమాట చిక్రీ వైబ్ కానీ ఫేవర్ కానీ. సో 4 days తర్వాత ఇప్పుడు స్టిల్ ఎంత వ్యూస్ వచ్చింది 4 languages లో కలిపి అనేది చూద్దాం. సో ఓవరాల్ గా 65 million వ్యూస్ వచ్చింది అన్ని లాంగ్వేజెస్ లో. సో ఈచ్ అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ లో ఎంత వచ్చిందని క్లియర్ చెప్తాను. సో తెలుగులో చూసుకుంటే ఈ 4 days లో వచ్చినటువంటి వ్యూవర్షిప్ 39 million దూసుకెళ్ళిపోతుంది, 8,14,000 likes తో. సో తమిళ్లో చూసుకుంటే 3.1 million వ్యూస్, హిందీలో తమిళ్లో మంచి రీచ్ వచ్చింది. యాక్చువల్గా తమిళ వాళ్ళు మన కంటెంట్లు సరిగ్గా చూడరు, మనమే నెత్తిన పెట్టుకుంటూ ఉంటాం. కాకపోతే ఈసారి ఈ చిక్రీతో మంచి రీచ్ వచ్చింది బికాస్ ఆఫ్ ఏఆర్ రెహమాన్ అండ్ రామ్ చరణ్ కూడా ఆఫ్టర్ మగధీర మంచి క్రేజ్ వచ్చింది. సరైనటువంటి కంటెంట్ పడలేదు అంటే తమిళ్లో. సో దానికి తోడు ప్యారల్ గా కూడా రిలీజ్లు పడలా. మనకి రంగస్థలం కూడా మంచి పేరు వచ్చింది, ప్యారల్ రిలీజ్ పడలేదు. అండ్ ప్యారల్ రిలీజ్ మగధీరకు కూడా పడలేదు. సో రకరకాల రీజన్స్ కావచ్చు. సో ఈసారి అయితే మనం మంచి కంటెంట్ తో దిగాం తమిళ్లో అయితే డీసెంట్ వ్యూవర్షిప్ అయితే ఉంది. సో దాని తర్వాత హిందీలో చూసుకుంటే మనకు కావాల్సింది తెలుగులో హిందీలో బిగ్గెస్ట్ మార్కెట్స్ అవి. సో ఓవరాల్ ఇండియాలో కాబట్టి. సో హిందీలో చూసుకుంటే 14.8 million వ్యూస్ ఉంది ఆఫ్టర్ 4 days, 3,55,000 likes తో. దాని తర్వాత కన్నడలో చూసుకుంటే 2 million వ్యూస్. కన్నడలో చాలా తక్కువ ఉంది, కన్నడలో ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, చూద్దాం, ఇంకా నెక్స్ట్ కంటెంట్స్ ఉన్నాయి కదా. సో ఇలా ఓవరాల్గా చూసుకుంటే 65 million వ్యూస్, ఓవరాల్గా లెక్కేసుకుంటే రౌండ్ ఫిగర్ 65 million వ్యూస్ వచ్చింది. సో నాకు తెలిసి తెలుగులో రిలీజ్ అయ్యి, అంటే అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి 4 days అవుతుంది, తెలుగులో అయితే 39 million వ్యూస్ వచ్చింది. యావరేజ్గా రోజుకి 2.5 million వరకు వస్తుంది. దట్స్ ఏ గుడ్ రీచ్ అనమాట యాక్చువల్లీ. సో తెలుగులోనే సింగిల్ లాంగ్వేజ్ లోనే 50 million వ్యూస్ రావాలంటే నాకు తెలిసి ఇంకా 2 days టైం పడుతుంది. సో 1 week లో అయితే ఖచ్చితంగా ఓన్లీ తెలుగులోనే 50 million వ్యూస్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఈ లోపు వస్తుందా, 7 days టైం తీసుకుంటుందా 50 million రావడానికి, లేకపోతే నెక్స్ట్ 2 days లోనే 50 million కొట్టేస్తుందా అనేది మీరేమనుకుంటున్నారు? ఓవరాల్ గా 100 million వ్యూస్ అన్ని లాంగ్వేజెస్ లో 1 week లో వస్తుందా రాదా అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నిసార్లు మీరు ఈ సాంగ్ ఎప్పటివరకు విన్నారు అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.